దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? అద్భుతంగా బెంగళూరు 17, 18, 19 ముగించుకొని వచ్చాం. చాలా చక్కటి శక్తి కలిగిన ఆరాధనలు, మంచి వర్తమానాలు. మరి బెంగళూరు పట్టణాన్ని పరిశుద్ధాత్మ ఉద్యోగంతో కుమ్మరించబడింది. ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలు. దేవుని బిడ్డలారా, ఎక్కడ మీరు తప్పిపోతున్నా, తొలగిపోతున్నా, చెడిపోతున్నా, పడిపోతున్నా, నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు మనల్ని సత్యమందు నడిపిస్తాడు. వాక్యోపదేశంలో ఈరోజు ఇంకా రక్షణ పొందని బిడ్డలుంటే ఇదే రక్షణ దినం. మీ హృదయాన్ని ఏసేకివ్వండి. ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనము. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్య నిబంధన వారితో చేయుచున్నాను. నిత్యమైన నిబంధన, దేవుని నిబంధనే మనకి మేలు చేయటం. కీడు చేయడం. ఆయన మాటలో కీడుండదు, ప్రవర్తనలో కీడుండదు. మనుషులు మనకు కీడు చేస్తారు. మన తోబుట్టుల ఆత్మీయుల మన అన్నవారు ఎందరో మనకు కీడు చేస్తుంటారు. దేవుడు ఎన్నడూ కీడు చేయడం, మేలు చేస్తాడు. ఆయన మీకు మేలు చేయక మానకుండా నిత్య నిబంధన మీతో చేసి ఉన్నాను. ఆ నిబంధనే యేసయ్య రక్త బలియాగం ద్వారా మనల్ని పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఇచ్చుటే కాక ఎప్పుడు నీకు మేలు చేయటం, ప్రతి విషయంలో నీకు మేలు చేయటంలో ఆనందించే దేవుడు. కాబట్టి ఉదయం ప్రభువుని నమ్ము, విశ్వసించు. నిజంగా నా దేవుడు నాతో నిబంధన చేశాడు. ఆయన మేలు చేయక మానడు. ఎవరిని కీడు చేసినా, కీడు మాటలు మాట్లాడినా, వెనక వెన్నుపోటు పొడిచినా, బాధ పెట్టినా, ఎవరి విషయాలు నీ మనసులో పెట్టుకోకు. దేవుడు మాత్రం నీకు అన్యాయం చేయడు. ఆయన నీకు మేలు చేయటందు ఆనందించబోతున్నాడు. సంతోషించే దేవుడు. నీతో నిబంధన చేశాడు, నాతో నిబంధన చేశాడు. కాబట్టి మేలు చేయుచున్నాడు ఆయన నీకు. నేను నీకు మేలు చేసేదను, నేను మేలు చేసేదను, నీకు మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నీకు మేలు చేసేదనని నీతో నిబంధన చేయుచున్నాను. ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం రిసీవ్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు తట్టు చూడండి. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, మా పట్ల మీరు చూపిన కృప వందనాలు. మాకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి నిత్యజీవం, పరలోకం ఇచ్చుటే కాకుండా అయా మా ఆత్మీయ జీవితంలో ఆత్మీయ మేలు, ఆర్థిక మేలు, ఆరోగ్య మేలు, కుటుంబ ప్రతి మేలు, ఏ కీడు మాకు ఎవరు చేసినా దాన్ని మేలుగా మార్చి మమ్మల్ని దీవించడానికి సిద్ధపడే దేవుడు. ప్రతి ఇంట్లో శుభకరమైన మేలు కనబడాలి. రెండవదిగా, రక్షణ లేని బిడ్డ రక్షించబడాలి. పాపులు పాప క్షమాపణ పొందే నిత్య జీవం అనే నీ కృప పొందాలి. అంతేకాక రోగులు స్వస్థత పొందాలి. ఎవరెవరు వ్యాధితో ఉన్నారు, ఎవరెవరు మంచాల మీద ఉన్నారు విడిపించు. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. నాయన గర్భం లేని గర్భాలు తెరవబడాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక బంధకాల నుంచి తొలగి నాయన ఎవరికైతే కోర్టు కేసుందో విడుదల పొందాలి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎగ్జామినేషన్స్, ఏ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తున్నారు, వారికి తోడుగా ఉండి రాకపోకల్లో విజయాన్ని, విడుదలనిచ్చి మంచి రిజల్ట్ బిడ్డలకు దయచేసి మీరు తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నాయన కల్వరి మినిస్ట్రీని, ప్రతి సేవకుల సంఘాలు కూడా ఆశీర్వదించి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి. సంఘాల ఆత్మబలం పొందాలి. క్రైస్తవ కుటుంబాల పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి. మరొకసారి మాతో పాటు మీరుండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతి శనివారం స్వస్థత సభ మరి కల్వరి ప్రామిస్ హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర శనివారం 5:30 నుంచి 9, ఆదివారం 3 ఆరాధనలు. మీరు వచ్చి అక్కడే ఉండొచ్చు. శనివారం అటెండ్ అయ్యి ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. అదేవిధంగా బెల్లంపల్లి కూడా శనివారం స్వస్థత సభ, ఆదివారం అంటే ఆ 3 ఆరాధనలు. అక్కడ కూడా చక్కటి ప్రార్థనా స్థలం. కుటుంబాలకు వచ్చి పాలు పొందండి. మరి ముఖ్యంగా మీ అందరూ కూడా ఎగ్జామ్ రాసే బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా రకరకాల బంధకాలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి పాట వినండి, అందులో దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.